నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను హరించేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛను తొలగించేస్తున్నారు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ ఏడాది స్టార్టింగ్ లో మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని తొలగించేశారు. ఇప్పుడు మేము ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్నాం, గొంతెత్తుతున్నాం, అందుకే మా ఫేస్బుక్ పేజ్ని కూడా తొలగించేశారు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించేస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సాధారణంగా మనుషులకి బుద్ధిమాన్యము, బుద్ధిహీనత, తెలివి తక్కువతనం ఇలాంటివన్నీ కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఇవన్నీ అవలక్షణాలు ఒకే మనిషిలో ఉంటే అతను జగన్మోహన్ రెడ్డి. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే అది ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏమైనా ఉందా? వాళ్ళు కనీసం కంప్లైంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని చూసేవాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం పార్టీలో ఆథరైజ్డ్గా ఈ పిఆర్ వర్క్ చేసేవాళ్ళు కానీ సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళ ప్రభుత్వం మీద కానీ వాళ్ళ నాయకుల మీద కానీ ఎవరన్నా ట్రోల్స్ చేస్తున్నా, వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నా యూట్యూబ్ అనుకోండి దానికి స్ట్రైకులు కొడతారు. అది కూడా చర్యలు ఇలా ఉదయం ఎడుతారు. వాళ్ళు మా గురించి మాట్లాడారని అంతే. ఫేస్బుక్లో ఇప్పుడు వెంకటరెడ్డి అని ఉంటాడు, గ్రేట్ ఆంధ్ర. ఇంకా అతను మామూలుగా వాడు ఒళ్ళంతా విషం గక్కినట్టు ఉంటాడు. ఈపి ఎర్రగొట్టేసి పట్టుకుని లోపల దొబ్బేసి ఈ 2 ఏళ్లలో 10 సార్లు వేసి లోపల తోమేసి శుభ్రంగా ఒక్కరోజు కూడా హ్యాండిల్ చేయలేదు అతను. ఒకసారి అతని వెబ్సైట్ చూడండి, గతంలో కానీ ఇప్పుడు కానీ. రొంకు రాజకీయాలు, రొంకోడు తెలుగు కమ్మారందరూ రొంకు అన్నట్టు రాస్తాడు అతను. నా తెలుగుదేశం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తాడు. కనీసం అతని మీద కంప్లైంట్ కూడా ఎవరెవరన్నా అంత ప్రభుత్వం మీద బురద జల్లుతున్నా పట్టించుకోరు. కులం మీద, ప్రభుత్వం మీద, మతం మీద, ప్రాంతం మీద ఏకంగా అమరావతి వాళ్ళు అందరూ వేసేయాలని చెప్పాడు సాక్షిలో కూర్చొని. దాన్ని ముంచేయాలి కదా, అమరావతి రైతులు కూడా ముంచేయాలి కదా, వాళ్ళందరి మీద చుట్టుముట్టాలి కదా. వాళ్ళు ఎవడో పట్టించుకోడు, ఎవడో చేయాలి వచ్చి. అందరికీ కూడా ఇదేంటంటే ఎవడన్నా వచ్చి చేయాలి, మీరు ఎందుకు చేయలేదని అడుగుతారు. ఎవరికాడు బయటికి రాడు. ఇది పరిస్థితి. తెలుగుదేశం అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ ఎలైట్ పీపుల్ కింద ఉంటారు. అంటే సార్, ఇప్పుడు వైసీపీ ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ, ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ వీటి నుంచి చూసుకున్నట్లయితే చాలాసార్లు ఫేక్ సమాచారం ఇచ్చారు, ప్రభుత్వం ఏం చేస్తున్నా ఫేక్గా క్రియేట్ చేస్తున్నారు అన్నారు. మరి ఒకవేళ నిజంగా ప్రభుత్వం తీసుకుంటే గతంలోనే ఇటువంటివి చేయొచ్చు కదా, మరి ఇప్పుడే ఎందుకు? మీకు వాళ్ళ దాంట్లో సాక్షి పేపర్లో ఒకసారి జీవిరెడ్డి గారు ఏమన్నా అంటే సాక్షి పేపర్లో డే అండ్ డేట్ తప్ప అన్ని అబద్ధాలు ఉంటాయి అన్నాడు. తిరిగి పైగా విషప్రచారం ఉంటుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాసిన వాళ్ళు. ఇంకా అదే పరాకాష్ట అన్నమాట. అలాంటి రాతలే ఉంటాయి దాంట్లో. అలాగే వాళ్ళు సోషల్ మీడియా కూడా ఆ సజ్జల భార్గవరెడ్డి లేకపోతే రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా వాళ్ళకి దారుణమైన భాష, ఫోటో మార్పింగ్లు, ఏఐ సృష్టి, ఎడిటింగ్లు, గ్రాఫిక్స్, వీటితోటే వాళ్ళు ఎవరు అంతా. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వాళ్ళు చేసినంత ట్రోలింగ్ ఎప్పుడు ఎవరు చేసి ఉంటారు వేరే వాళ్ళని ఎక్కడా కూడా. ఏ రోజు కూడా వాళ్ళ మీద కనీసం కేసు పెట్టలేదు వీళ్ళు. ఈ మధ్యకాలంలో ఏదైనా 1-2 కేసులు పెడితే కోర్టులు కూడా దీనికి అంత కేసు పెట్టేస్తారా వెళ్ళిపోండి అని చెప్పి వదిలేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళే చెప్తారు వాళ్ళు ఎలా వదిలేస్తున్నారని. ఇలాంటి సిస్టంలో ఉన్నాం మనం. అసలు వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకునే తీరిక ఎక్కడ ఉందండి? మీరు వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసే అంత మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఉంటే కొడాలి నాని వాటికి బొబ్బర్లంక రామబ్రహ్మం అని ఉంటాడు విలను బాలకృష్ణ గారి సినిమాలో, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో. అందులో వాడిని తెత్తున్నా కానీ ఎగిరెగిరితో అనుకుంటూ తీసుకెళ్ళి లోపల పడేస్తాడు బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్. అలా చేయాలి అతన్ని. వెల్లంపల్లి శ్రీనివాసు అశోక్ గజపతిరాజు గారిని అంత దారుణంగా మాట్లాడాడు. ఆ ఆళ్ళ కేసు ఆళ్ళ అలాగన్నామని ఇవాళ కేసు పెట్టి లోపలేసి ఇచ్చేస్తాను. పంచుమర్తి అనురాధ గారిని మల్లాది విష్ణు చాలా దారుణంగా మాట్లాడాడు. ఇటరా అంత పొట్ట పెంచుకున్నామని అతన్ని కూడా లోపలేసేయచ్చు. చిదిరప్పలరాజు గౌతు శిరీష్ గారిని అసలు మానవ మాతృడు ఎవరో కూడా చెయ్యనంత దుర్మార్గాలు చేశాడు, అరాచకం చేశాడు ఆ నియోజకవర్గంలో. అతని మీద ఇప్పుడు వరకు ఈగ వాడలేదు. కనీసం అక్కడ పోలీసులు కేసు కూడా పెట్టలేదు. వాళ్ళని అసలు పట్టించుకోలేదు. వాళ్ళు ఉనికిని గుర్తించడం మానేశారు వీళ్ళు. అంటే ఇటీవల గుడివాడ అమర్నాథ్ గారు కూడా హోంమంత్రి ఏకంగా హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళలనే ఎవరిని ఏమనకూడదు. ఇప్పుడు నిన్ను కూడా ఏమనకూడదు. అదేంటి లిప్స్టిక్ రాసుకున్నాను అనకూడదు. నీ ఇష్టం అది, నువ్వు ఎలా ఉంటే నీ ఇష్టం అది. నీ వంక కనీసం వెహికల్ చేష్టలు చేస్తా కూడా, సైకిల్ చేస్తా కూడా నేరం. అలాంటిది ఏకంగా హోమ్ మినిస్టర్ గారిని పట్టేసుకుని వాడు మేకప్ చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమైనా అంటారు. ఒకవేళ పొరపాటున ఎవడనో కేసు పెడితే లబోదీబో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మా మీద అరాచకం చేస్తున్నారు, నిరంకుశం, నియంత్రత్వం ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఫేస్బుక్ ఆఫ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఉండదో, వీళ్ళు చేయరు. వాళ్ళే భరించలేక చిచ్చి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదని వాళ్ళకే అసహ్యం వచ్చి
ఏదో రంకు పురాణం ఏదో వేసారంట. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం వాళ్ళు దాన్ని ఆఫ్ చేశారు. దానికి వీళ్ళ మీద ఏడవడం అంటే అసలు ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ బుద్ధి మాంద్యము, బుద్ధిహీనత, అవివేకము, అజ్ఞానం అని చెప్పి అనుకుంటాం తప్ప మనం వేరే రకంగా ఏమనుకోలేం. ఏకంగా అతను ట్వీట్ పెట్టాడు, ఎవడో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వాడు ముఖ్యమంత్రి చేస్తాడు మనకి. అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీయే కదా. ఇలాంటి వాడితోటి ఆగాల్సి వస్తుంది మనం. ఈ ప్రభుత్వం ఏమో వాళ్ళని ఏమండి కథ వాళ్ళు 4 అడుగుతున్నారు పెట్టండి అంటే పెడతలేదు వీళ్ళు. ఇప్పుడు రోజా అయినా, కొడాల నానైనా, పేరు నానైనా, అమ్మటి రాంబాబు అయినా మాకు ఇప్పుడు కృష్ణ గారి సినిమా 25-30 ఏళ్ళ క్రితం నెంబర్ 1 ఉన్న సినిమా వచ్చింది. అందులో విలన్ గడు ఏమంటాడంటే ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అంటాడు. అలాగా వీళ్ళు కొట్టించుకుంటూ చూస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు కొట్టించుకుంటానికి చూస్తున్నారు కదా, మనం ఎందుకు కొట్టాలని వీళ్ళు కొడతలేదు. నేనేమంటానంటే వాళ్ళు అడుగుతున్నారు కదా, ఒకసారి కొంచెం ఏదో వాళ్ళు అడిగింది చేసి పెట్టండి అని అడుగుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, లేకపోతే పైరవీలు, లేకపోతే ఉద్యోగాలు ఎలాగ చేరిళ్ళు అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళు అడిగినప్పుడన్నా చేయకపోతే బాగోదండి. ప్రతిపక్షం కదా, పాపం వాళ్ళు మర్యాదగా వాళ్ళు అడుగుతున్నారు కదా, 4 అడుగుతున్నారు, 2 పెట్టండి అని అడుగుతున్నాం. అప్పుడు దారిలోకి వస్తారండి. లేకపోతే గుడివాడ కొడాలి నాని కూడా తన స్వరం కంపరం ఎక్కిపోద్ది. ఆ స్వరం వింటే వాడు కూడా మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం వైసీపీ పార్టీ వాళ్ళు అలా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఉనికిని గుర్తించట్లేదు. మనం అలా సరిపెట్టుకోవాలి అంతే. ఎందుకంటే ఈ పాటికి వాళ్ళు ఒళ్ళు చింతపండు పట్టేసుకుని ఉండాలి. ఒక్కొక్కడు ఉన్నాయి చింతపండు పొట్టాడు తెలుసు. ఇది వరకు మామూలుగా ఇప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్ వచ్చేసినాయి, కానీ ఇది వరకు ఎర్రగొట్టేస్తే ఒళ్ళు తొట్టులు వేసిపోయినాయి అనుకో. చింతపండు గుజ్జు బాగా ఉడకపెట్టి చింతపండు పొట్టేసి ఊరు అందరికీ ఒంటి నిండా పామివ్వరు, ఆ నొప్పులు తీస్తాయని. లేకపోతే సున్నం వేసేవారు పొట్టు, కాలు బెణికినా చేసిన సున్నం ఉంటుంది కదా, కోళ్ళకి వేసుకునే సున్నం, గొల్ల సున్నం, దాన్ని రాసేవారు అన్నమాట నొప్పులు తగ్గుతానికి. ఒంటి నిండా నూనె గట్ట పట్టించి ఆ పని చేసుకుని వీళ్ళందరూ రేటర్ ఎలాగ ఉన్నావు, తెల్లగా ఉన్నావు ఏంటంటే సున్నం పట్టేసుకున్నాను, రాత్రి అంతా తోమేశారు బాబు నన్ను బాగానే అని చెప్పాలి. పోలీసు వాళ్ళు తోమేశారు. మన ఆ మధ్యని కోడి పందాల గురించి మైక్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఫస్ట్ కూడా మీరు ఎక్కడైనా తాగుళ్ళు, మీరు ఎక్కడైనా ఇంటికి వెళ్ళిపోండి, బేగా తాగి పడుకోండి, రోడ్డు మీద కనపడితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి తోమేస్తారు బాబు అంటాడు కదా. అలాగా వీళ్ళందరినీ తోమేలా నోరెత్తితే అయ్యి బాబు అడిలిపోవాలి, ఈగిచ్చిపోవాలన్నమాట మాట్లాడాలంటే. వాళ్ళకి ఎవరికైనా భయం ఉందా? ఇక్కడ చాలామంది అభ్యంతరం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలకు కానీ సగటు పౌరులు కూడా నాకు ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టాడు, కావాలని అబద్ధం అయితే చూడు నీకు చెప్తాను, నేను మాట్లాడింది నా అభిప్రాయం కదా ఇది. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ ఏముందో చదువు నువ్వు. ఇదిగో చూడు, నువ్వు చదువు ఈ మెసేజ్, నువ్వు చదువు చెప్పు, చదివి వినిపించు. ప్రభుత్వంపై విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించకుండా ఇలా మెతక వైఖరి ఉంటే 2029లో కూడా పార్టీ ఓడిపోవడం ఖాయం. ఆ మాట నన్ను ఓడితో అనకూడదని అనలేదు నేను. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే మెసేజ్ ఉంటుంది చూడు కింద. ఇప్పుడు విపరీతమైన ప్రెజర్ ఉంది మా మీద. ఇప్పుడు జగన్ అలాంటోడు లేకపోతే పెద్దిరెడ్డి అలాంటోడు, బొమ్మన్ కరుణాకర్ అలాంటోడు అని చెప్తున్నాం మనం. నిజమే, వాళ్ళు అలాంటోడు దొంగోళ్ళు, దుర్మార్గులు, అరాచకం, నిరంకుశత్వం, నియంత్రణత్వం, దుర్మార్గం, దోపిడీ, గ్యాంగులు, దొంగల ముఠ. మరి మీరేం పీకుతున్నారని అడిగితే ఏం చెప్పాలి సమాధానం? ఎంతవరకు సమర్థించుకుంటూ వస్తాం? ఎన్నాళ్ళు ఇలాగా? ఇది చాలా డిస్గస్టింగ్గా ఉంది. మళ్ళీ మొదలెట్టేసారు కులాల మీద. రేపు మా ఆల్రెడీ అమరావతి మీద ఎడుతున్నారు. ఇంకో పక్కనేమో అక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఇక్కడ ఏం అవ్వట్లేదని వాళ్ళు ఎడుతున్నారు. ఇది ఒక రకం కాదు. ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత అనేక విషయాలు చూసుకోవాలి. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇలాంటి పాములు, పురుగులు, ఆ కాక్రోచ్లు అంటున్నారు కదా, ఆ కాక్రోచ్లను కూడా చూసుకోవాలి కదా. వంట గదిలో నీ బ్రహ్మాండంగా వండుతావు, నువ్వు అన్నీ మిఠాయి వండుతావు, పాయసం వండుతావు, బొద్దింకలు చేరిపోతుంది దాని నిండా. మరి బొద్దింకలు కొట్టాలి కదా హిట్. ఆ పని చేయమని కోరుకుంటున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సార్.